మంచిది. మరి ఇంకా సభా ప్రాంగణంలో దయచేసి జనగామ పట్టణ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి దయచేసి ఎవరైనా ఉన్నట్లయితే వేదికపైకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగనే మరి సిబిటి ప్రిన్సిపల్స్ ఆయా కళాశాలలో ప్రిన్సిపల్స్గా వేదికపైన ఉన్నవారు కాకుండా ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి దైవజనులు ఎవరైనా కూడా వేదికపైకి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. మంచిది. మరి సమయంలో ఈ చివరి దినము తరతరాలకు తరగని దేవుని ప్రేమ అనేటువంటి క్రీస్తు విజ్ఞాన మహాసభలకు ఇచ్చేసినటువంటి వేదికపైనటువంటి మరి ముఖ్య వాక్యోపదేశకులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ జాన్సన్ లాజరస్ ప్రసన్నబాబు గారికి, అలాగే వేదికపైనటువంటి దైవజనులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో ఈ 3వ రోజు సభ దేవునికి మహిమకరంగా జరుగుతున్నట్లుగా ప్రార్థించడానికి దైవజనులు మరి మోజెస్ గారు, జనగామ జిల్లా మాజీ ప్రెసిడెంట్ గారు మన మధ్య ఉన్నారు. వారు ప్రార్థన చేయవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. అందరితో ఉంచండి. దేవుడు తన మహాకృప చేత ఈ దినంలో మనకు అనుగ్రహించినందుకు దేవుడికి స్తుతి మహిమ కలుగును గాక. మహాకరుడా, పరిశుద్ధుడా, కృపగల దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ దినము మరొకసారి నీ సన్నిధానంలో మా ప్రభువాన్ని స్తుతించి నీ దైవ లేఖనములను మా తండ్రి నేర్చుకునే భాగ్యమును అందరికీ కలుగ చేస్తూ ఈ రీతిగా సమావేశపరిచిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. గత 3 దినముల నుండి నాయన ఈ యొక్క కూడికను అయా మీరు సిద్ధం చేసి ఆయా ప్రాంతముల నుండి మా ప్రభువా మా ప్రియులను అయా మరి నీ సన్నిధికి నడిపించావు. అది ప్రత్యేకంగా నాయన మరి ఈ దినము నీ దైవ లేఖనమైనటువంటి నీ దినదాసుని మా తండ్రి మీరు దీవించండి. నీ జ్ఞానం చేత నింపి నాకును మా అందరికి కావలసినటువంటి అయా ఈ లేఖనలు మా తండ్రి పరిశోధించడానికి నేర్చుకున్నకు కృప చూపించమని అయా దీనంతా మరి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రతి దైవ సేవకుని బట్టి వందనాలు చెల్లిస్తూ సహకరిస్తున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఈ సమయాన్ని అయా నీ అసృతం చేస్తూ నీవే దీవించి మమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని సమస్తమైన ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువులో రక్షకుడైన యేసయ్య దివ్యనామమును ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి సమయంలో శ్రీను గారు కరీంనగర్ నుండి చేసినటువంటి శ్రీను గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అలాగే రవి గారు సిద్దిపేట నుండి చేసినటువంటి సహోదరుడు రవి గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అలాగే సునీల్ గారు వరంగల్ నుండి చేసినటువంటి సునీల్ గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సాంగ్ పాడడానికి వరంగల్ చేసినటువంటి జోషి, అలాగే ప్రేమ్, ముగ్గురు కూడా త్వరగా సిద్ధపడి మరి పాట వినిపించవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. దయాకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక 10 minutes వేరే ఉన్నారు. ఒక 10 minutes. హలో చిరువచ్చిన మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు వందనాలు. ట్రాక్ నెంబర్ 63, ట్రాక్ నెంబర్ 63. హలో
లోకానికే వచ్చావు అని తెలుసునా నీకెందుకు రాని నా మాత్రమే తెలుసునా భూమికి ఎన్నిటిలో పరిశీలించావురా నీకెన్నోకి ఎప్పుడైనా యోచించావా దీక జీవితంలో జీవితం ఎన్ని కథలు పడించగలవురా దీక జీవితంలో జీవితం ఎన్ని కథలు పడించగలవురా ఈ లోకానికే ఎందుకు వచ్చావు అని తెలుసునా ఎన్నో చదివినా బ్రతికి చిందెవరోడే నాయన తెలుసునా పుస్తకాలలో లేదది వసతిలలో లేదది లేదుడే రాసి ఉంచారు నీకని ఎంతో చదివినా బ్రతికి చిందెవరోడే నాయన తెలుసునా పుస్తకాలలో లేదది వసతిలలో లేదది ఒకటి పుస్తకం ఉంటే చూపించుకున్నా ఈ లోకానికే వచ్చావు అని తెలుస్తున్నా బడిలో చదువుట కాదురా బడిలో చదువు జంతు బతుకలేదురా పుస్తకం చదవలేదురా ఉద్యోగమే చేయలేదురా నీకోసం బతకాలని ఎందుకో నాకు తెలుసురా బ్రతకాలంటే బడిలో చదువుట కాదురా బడిలో చదవని జంతు బతుకలేదురా పుస్తకం చదవలేదురా ఉద్యోగమే చేయలేదురా నీకోసం బతకాలని ఎందుకో నాకు తెలుసురా భూమి మీద ఉన్నవన్నీ ఇంకా తెలుసని నీవు బ్రతకాలి దేవుని కొరకై తెలుసాని ఏ పాఠశాలలో చెప్పని దేవుని పాఠం నీకిదే ఈ లోకానికే వచ్చావు అని తెలుసునా ఎందుకో రాని మాత్రమే తెలుసునా భూమి మీద ఎన్నో పరిశీలించావురా ఈ జన్మలో ఎప్పుడైనా యోచించావా ఈ జీవితంలో జీవితం కష్టాలు పడించగలవురా ఈ జీవితంలో జీవితం కష్టాలు పడించగలవురా ఈ లోకానికే ఎందుకు వచ్చావు అని తెలుసునా హలో, ఈ సమయంలో సిబిటి ప్రిన్సిపల్ జనగామ వారు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని నడిపిస్తారు. థ్యాంక్ యూ. ఈ మూడవ రోజు ఈ మహాసభకు విచ్చేసిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, అలాగే
ఈ మీటింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా వందనములు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా సిపిటి జనగామలో మరి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు BOUI లైవ్ ప్రోగ్రామ్ తెలియపరచడం జరుగుతుంది. అనంతరం 12 గంటల నుండి మరి 2 గంటల వరకు ప్రత్యేక బైబిల్ తరగతులు జరుగుతున్నాయని చెప్పడం సంతోషిస్తున్నాం. ఈ క్రమంలో సిపిటి నిర్వహిస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలలో మంచి ప్రతిభ కనపరిచిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఒక చిన్న గిఫ్ట్ మరి జాయింట్ డైరెక్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వాలని ఆశిస్తున్నాం. మరి మన నుంచి ఈ విషయాన్ని ఒప్పుకుంటారని ఆశిస్తున్నాం. మరి ఈ సందర్భంలో సిపిటి ఖమ్మం ప్రిన్సిపల్ సాహసాలు గారు విచ్చేసినటువంటి సాహసాలు గారు సిపిటి ఖమ్మం ప్రిన్సిపల్ గారు వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి ముందుగా అలాగే మునుపుర వ్యాప్తి చర్చిలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు రావెల రవి గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. రావెల రవి గారు వేదికను అలంకరించవలసిన వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆల్ సిపిటి ప్రిన్సిపల్స్ ప్లీజ్ కమ్ టు ద డాష్. ఆల్ సిపిటి ప్రిన్సిపల్స్ come to the dais. All CPT vice principals, coordinators వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఆల్ ప్రిన్సిపల్స్ అండ్ వైస్ ప్రిన్సిపల్స్ అండ్ కరస్పాండెంట్స్ వేదికను అలంకరించాలని మనం చేస్తున్నాను. అలాగే హన్మకొండ నుండి ఇచ్చేసినటువంటి వెంకటేశ్వర సార్ వేదికను అలంకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. వాయిస్ ప్రిన్సిపల్ అబ్రహాం గారు కరీంనగర్ వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాను. ఇంకా సేవ చేసినటువంటి దైవజనులు వివిధ ప్రాంతాలలో సేవ చేసినటువంటి దైవజనులు సంఘాన్ని ప్రేమించి సేవ చేసినటువంటి దైవజనులు వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాను. మరి ఈ సందర్భంలో కొన్ని పేర్లు చదువుతున్నారంటే వారు దయచేసి వెంటనే ఆలస్యం చేయకుండా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఎం ప్రణయ్ ఫ్రమ్ జనగాం సిపిటి ట్రెజరర్ వేదిక దగ్గరికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే మేరీ వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. సిస్టర్ జే భవానీ సిస్టర్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాను. యాదగిరి గారు ఫ్రమ్ కాజీపేట్ వేదిక వద్ద సిద్ధంగా ఉండవలసిన మనం చేస్తున్నాను. రవితేజ ఫ్రమ్ హన్మకొండ వేదిక వద్దకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. జి అశోక్ ప్రెసిడెంట్ సిపిటి వరంగల్ వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. జేబీఆర్సీ కోఆర్డినేటర్ కొడకండ్ల మహేందర్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే తమ్ముడు నవీన్ వేదిక వద్దకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఎం కిషోర్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మరి మన మధ్యలో ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ గారు వీరందరికీ మరి బహుమతులు అందించవలసిందిగా వారిని ప్రేమతో కోరుతున్నాను. వీరికి ఇక్కడ కారణం ఒకటి, ఎం ప్రణయ్ కుమార్. వీరిని అభినందించడానికి కారణం ఏంటంటే కరోనా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కాన్ఫరెన్స్ కాల్లో దేవుని వర్తమానం వినిపించడానికి కారకుడు. సార్ గట్టిగా చెప్పగలుగుతాం. ఎం ప్రణయ్ కుమార్ అలాగే సిస్టర్ మేరీ ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంకింగ్ బైబిల్ మీకు ఎప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చక్కగా చెప్పగలుగుతారు. భవానీ సిస్టర్ ఇంకో గొప్పతనం ఏంటంటే సంవత్సరంలో 3 మీటింగ్లు గట్టిగా చెప్పగలుగుతాం. ఒక సంవత్సరంలో 3 మీటింగ్లు
మనసుతో ముందుకు వచ్చినటువంటి సహోదరుడు. అలాగే జే మహేందర్ యొక్క గొప్పతనం ఏంటంటే జేబీఆర్సీగా ముందు సిబిటి తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో ముందు స్పందిస్తారు. యూనివర్సిటీ నుంచి వచ్చి ఏ ఆదేశమైనా ముందు స్పందించేటువంటి ఉత్తమ జేబీఆర్సీ కోఆర్డినేటర్గా దీనికి అభినందించడం జరుగుతుంది. అలాగే తమ్ముడు నవీన్, మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు నవీన్ జేబీఆర్సీ కోమంలో క్రైస్ట్ కట్టడానికి, అంతేకాదు ప్రతి పనిలో మరి కారణం డ్రైవ్ చేయడానికి సొంత కారణం అన్నట్టు కూడా రేలు తీసుకొస్తున్నాడు. తమ్ముడు నవీన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఎం కిషోర్ గారు సువార్త పరిచర్య సాగడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి ఒక ఉత్తమ సహోదరుడు ఎం కిషోర్ గారు. దేవుడు మీకు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా అధ్యక్షుల వారిని సమర్పిస్తున్నాను. ఓకే, మంచిది. మరి ఇప్పటి వరకు కూడా కార్యక్రమము చాలా అద్భుత రీతిలో దేవునికి మహిమకరంగా జరుగుతూ ఉంది. అందుకు బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట సిస్టర్ రమ్య, స్పెషల్ సాంగ్. సిస్టర్ రమ్య గారు త్వరగా ముందుకు వచ్చి పాట పాడి వినిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓకే, అలాగే మరి మద్దూరు మండలంలో ఉన్నటువంటి లందలూరు గ్రామ సంఘ పెద్దలు కూడా ఉన్నారు. సుధాకర్ అలాగే ఆశీష్ గారు ఉన్నట్లయితే దయచేసి వేదికపైకి రావాల్సిందిగా వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం.
గాడ్ బ్లెస్ యు సిస్టర్. చాలా చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచారు. మంచిది. సమయంలో మరొక ఆహ్వానితులు మన మధ్య ఉన్నారు. సాయి చంద్ర ఫౌండేషన్ చైర్మన్ గారు ఇరుగు సిద్ధులు గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సాయి చంద్ర ఫౌండేషన్ చైర్మన్ గారు. మంచిది. ఈ సమయంలో ముఖ్య వాక్యోపదేశాలకు ముందుగా మొదటి వర్తమానాన్ని అందించడానికి దైవజనులు మన మధ్య ఉన్నారు. అంతకంటే ముందు మొదటి వర్తమానం కొరకు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి వినిపించవలసిందిగా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదివి వినిపించవలసిందిగా దైవజనులు సుకుమార్ పాస్టర్ గారు వారి ముందుకు వచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ తర్వాత వాక్యము నిమిత్తము చెప్పబడేటువంటి వాక్యం నిమిత్తము ప్రార్థించడానికి సిబిటి ప్రిన్సిపాల్ వరంగల్ వారు కుమార్ సహోదరులు సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ గాక. సమయం ముందు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రియులారా దేవుని వాక్యం చదువుకుందాం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో వేరుచున్ననీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి. పరిశుద్ధ వాక్యం మన ఇంటిలో పాలించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు వాక్య భాగాన్ని చదివి వినిపించినందుకు. అలాగే మరి చెప్పబడేటువంటి వాక్యం నిమిత్తము ప్రార్థించడానికి ప్రిన్సిపల్ వరంగల్ ప్రిన్సిపల్ గారు కుమార్ గారు ముందుకు వస్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచి పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మీ ప్రేమను గురించిన విలువైన మాటలు గడిచిన 2 దినాలు మాకు అందించారు తండ్రి. అపవాదం మాటలు ఈ చివరి దినము కూడా తండ్రి విలువైన మీ మనసులో కలిగిన మాటలు మా అందరికి కూడా చివరి దినము అందించమని కూర్చున్నాం తండ్రి. ఆయన 3 దినాల సభలు తండ్రి మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా దొరుకుతున్నాయి తండ్రి. ఆయన నీ ప్రేమను తెలుసుకున్న అందరము కూడా ఆ ప్రేమలో జీవించుటకు, ఆ ప్రేమ అనేకులకు పంచుటకు, క్రీస్తు త్యాగాన్ని ప్రచురించుటకు మేమందరము కూడా ముందు కొనసాగడం ప్రభుత్వం జరుగుతుంది. ఈ కొడుకు మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నారు. ఈ కుమారు వారు విలువైన మాటలు మాకు అందించినారు. క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ కుమార్ గారు. మంచిది. మరి సమయంలో ఈ చివరి దినము దేవుని యొక్క విలువైనటువంటి సంగతులు అందించడానికి ముందు మాటలుగా సిబిటి జనగాం ప్రిన్సిపల్ గారు సదానందం అన్నయ్య గారు మరి సమయంలో దేవుని యొక్క ఓకే అన్నయ్య రమ్య అనేటువంటి ఒక చిన్న బేబీ, ఒక చిన్న టీచర్, సారీ స్టూడెంట్ బై నిత్య జీవన్ ఉన్నారా? త్వరగా వచ్చేసింది. నేను చెప్పబోయే టాపిక్ పేరు కొత్త నిబంధన పాత నిబంధన పేరు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యోషువ, న్యాయాధిపతులు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా గ్రంథము, ఇర్మియా, విలాప వాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జబల్, హగ్గై, జకరియా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు
రెండవ కొరింథీయులకు, గలాతీయులకు, ఎఫెసీయులకు, కొలస్సీయులకు, మొదటి తెస్సలోనికీయులకు, రెండవ తెస్సలోనికీయులకు, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా పట్టణ గ్రంథం. థ్యాంక్స్. మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా చెప్పి ఉంటాడు. ఓకే, మరి ఈ సమయంలో సిబిటి జనగామ ప్రిన్సిపల్ గారు, సదానంద అన్నయ్య గారు కొద్ది నిమిషాలు మొదటి వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరితో చెప్పకుండా వారిని ఆహ్వానిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, విశేషమైన ఉన్నత నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడడానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ చివరి రోజు 3వ రోజు వరకు విజయవంతంగా తండ్రి మీ కాపుదలతో మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు. అలాగే ప్రభువా, ఈరోజు సాయంకాలం క్రైస్ట్ చర్చ్ కోమలలో తండ్రి ఆ చర్చ్ ప్రారంభోత్సవానికి మీ కుమారుడిని జాయింట్ డైరెక్టర్ గారిని నడిపించి విజయవంతంగా ముగించినందుకు కృతజ్ఞతలు. అలాగే తండ్రి గత 2 రోజులు మీ విలువైనటువంటి మాటలు, మీ ప్రేమను కనపరిచే అమూల్యమైన మాటలు మీ కుమారుడి ద్వారా వినిపించినందుకు కృతజ్ఞతలు. ఈరోజు కూడా ఈ అమూల్యమైన సంగతులు మీ కుమారుడి ద్వారా మాకు వినిపించడానికి ప్రతిమలాడుతున్నాం. ఈ జనగామ పట్టణం పరిసర ప్రాంతాలలో మీ ప్రేమ వెదజల్లబడులాగా, మీ అమూల్యమైన ప్రేమ గొప్పతనం సర్వ మానవాళి తెలుసుకునేలాగా కృప చూపండి. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన సిబిడి జనగామ పిల్లలందరికీ, క్రైస్ట్ చర్చ్ జనగామ వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నేను ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. విశేషంగా సుదూర ప్రాంతం నుండి, విశాఖపట్నం నుండి జనగామ పట్టణానికి ఎన్నో సంవత్సరాల అనంతరం మళ్ళీ మీ కుమారుడిని మా మధ్యలకు క్షేమకరంగా నడిపించినందుకు కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతంగా మీకు మహిమకరంగా జరిపించుకొని క్షేమకరంగా గృహాన్ని చేర్చండి అని ప్రతిలాడుతూ కొన్ని విలువైన సంగతులు ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానం తండ్రి మీరు మాకు అనుగ్రహించండి అని ఈ కార్యక్రమాల ద్వారా మీకే మహిమ ఘనత ఆపాదించబడాలని మనస్ఫూర్తితో కోరుకుంటే ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నలభై 1 నిమిషం కావడం వల్ల కేవలం ఒక 10 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మాటలు విలువైనవి, దేవుని మాటలు అమూల్యమైనవి. దేవుని మాటలు కేవలం దేవుని పుస్తకంలో మాత్రమే లభించగలవు. దేవుని పుస్తకం అనగా పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథానికి మరొక పేరు సత్య గ్రంథం. పరిశుద్ధ గ్రంథానికి మరొక పేరు యెహోవా గ్రంథం. పరిశుద్ధ గ్రంథానికి పేరు ధర్మశాస్త్రం. ఇలా ఎన్నో పేర్లతో పిలువబడుతున్న ప్రపంచంలో అతి శ్రేష్టమైన, పవిత్రమైన, అత్యధిక జనాభా చేత చదవబడుతున్న ఉత్తమోత్తమ గ్రంథమే ది బైబిల్. ఆ బైబిల్లో ఎలాంటి దోషాలు లేవు. దోషాలు ఉన్నాయని చెప్పే వాళ్ళలో దోషం ఉంది. బైబిల్ సత్య గ్రంథం. బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పే వాళ్ళ మనస్సులో తప్పులు ఉన్నాయి. బైబిల్ నిత్య జీవం ఇచ్చే గ్రంథం. బైబిల్
పరలోకం చేర్చే గ్రంథం. అలాంటి గ్రంథంలో దేవుని ప్రేమ రుచి, బైబిల్లో ప్రేమ, దేవుని ప్రేమ రుచి కనబడుతుందండి. మీరు ఒక భోజనానికి రుచి, మీరు ఒక భోజనం యొక్క రుచి మీరు తెలుసుకుంటే దాన్ని ఎప్పుడు కూడా భోజనాన్ని మరీ చేయాలనుకుంటారు. అలాగే దేవుని ప్రేమ రుచి తెలిస్తే ఎప్పుడు దేవునితోనే ఉండాలనుకుంటారు. దేవుని ప్రేమ రుచి తెలిస్తే ఎప్పుడు దేవుని మాటలే చదివి ఆనందించాలి అని అనుకుంటాడు. అలా ఆనందించినటువంటి మహనీయుడే దావీదు గారు. అందుకే దావీదు కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. ఈ మాట తన అనుభవంతో మాట్లాడిన మాట. తను యెహోవా మాటలను దివము అనగా పగలు రాత్రులు ధ్యానించాడండి. అలా ధ్యానించి ఆనందాన్ని పొందాడు, అమితానందాన్ని పొందాడు, పరవశుడైపోయాడు. అంతే బైబిల్లో దేవుని ప్రేమ రుచి ఎంతో అమూల్యమైనదండి. అందుకే కొన్ని విలువైన సంగతులు మీ ముందు పెడతాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కనుక మీరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాన్ని చదివి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మీరు అనుభూతి చెందాలి. కాబట్టి ముందు కొన్ని రెఫరెన్స్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ముందుగా కొలసీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొలసీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అంటున్నాడు. ప్రేమను ఏం చేయాలి? ధరించుకొనుడి. దైవజనులు ఏఫోదును ధరించుకుంటారు, చలికాలంలో చలికోటును ధరించుకుంటారు. కానీ మనం ఇప్పుడు ధరించుకోవాలనేది దేని ధరించుకోవాలి చూడండి, ప్రేమను ధరించుకోవాలి. ప్రేమను ధరించుకోవాలి. ప్రేమను ధరించుకొని మార్గం గుండా వెళుతున్నప్పుడు మనల్ని చూసి జనాలు ఏమనుకోవాలంటే ప్రేమ వెళుతుంది అనుకోవాలి. ఏమనుకోవాలి చెప్పండి? ప్రేమను ధరించిన మనం దారి గుండా వెళుతుంటే జనాలు ఏమని మాట్లాడుకోవాలండి? ఇదిగో ప్రేమ నడుస్తుంది, ప్రేమ వెళ్తుంది. యేసుక్రీస్తుని ఏమన్నారండి? ప్రేమకు నిలువెత్తు అర్థం, నిలువెత్తు ఆదర్శం అండి, నిలువెత్తు సాక్ష్యం యేసుక్రీస్తు గారు. యేసుక్రీస్తు ప్రేమామయుడు. యేసుక్రీస్తు ప్రేమ అమితమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, వెనకట్టలేని ప్రేమ, కొలతలు లేని హద్దులు లేని ప్రేమ యేసయ్య ప్రేమ. అలాంటి ప్రేమను మనం ఏం చేయాలి చెప్పండి? ధరించుకోవాలట. ప్రేమను ధరించుకోవాలి. అదే కొలసీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. కొలసీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మాట్లాడుతున్నామండి. 2వ అధ్యాయం 2వ వచనం. కొలసీల రాసిన పత్రిక. వారు ప్రేమ యందు అతుక్కబడి, ఈ ఓడు మీరు అండర్లైన్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత రీసెర్చ్ చేయండి. ప్రేమ యందు అతుక్కబడి. ఒక్కసారి మనం ప్రేమతో హత్తుకుంటే, ఒక్కసారి ప్రేమలో అతుక్కుంటే, ఒక్కసారి దేవుని ప్రేమకు అతుక్కబడితే ఇంకెవ్వరు విడదీయలేదండి. అందుకే రోమిల పత్రికలు అంటాడు కదండి, కరువైనను, మరణమైనను, ఉపద్రవమైనను, చివరికి ప్రాణాపాయమైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను విడదీయునా అంటూ అతకబడిన ప్రేమ. ఒకసారి క్రీస్తుకు అతకబడితే, ఒకసారి దేవునికి అతకబడితే ఇంకెవ్వరు దూరం చెయ్యలేరు, విడిపించలేరు. నిజంగా క్రీస్తుకు మనం అతకబడితే, దేవుని ప్రేమకు మనం ఒక్కసారి అతకబడితే ఎవరండి ప్రపంచంలో ఏ శక్తి మనల్ని విడదీయొద్దు. అంత అమూల్యమైన విడదీయరాని అతుకబడిన ప్రేమ అది క్రీస్తు ప్రేమ. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమ, ప్రేమకు హద్దు లేదు, ప్రేమకు పురుష లేదు, శాశ్వతమైన
ఆ ప్రేమ వెడల్పు, ఆ ప్రేమ పొడుగు, ఆ ప్రేమ లోతు, ఆ ప్రేమ ఎత్తు, ఆ ప్రేమ వైశాల్యం పొలవనలవి కానిది. అది దేవుని నిష్కపటమైన ప్రేమ. చూద్దాం కొరింథీయుల మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసండి. కొరింథీయుల మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. కొరింథీయుల మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయాలండి? కార్యాలు ఎలా చేయాలి? మనస్సులో ఎలాంటి అపకారం తలచకుండా మనం చేస్తున్న ఏ పనైనా ఎలా చేయాలండి? ప్రేమతో. దేవుని పని ఎలా చేయాలి? ప్రేమతో. సహాయం ఎలా చేయాలి? ప్రేమతో. మీరు ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. సిబిటి జనగాం వారు ప్రేమతో చేసిన ఈ ప్రేమ సామ్రాజ్యమే మనం అందరం కూడా ప్రేమామయుడైనటువంటి క్రీస్తు ప్రేమను ఆస్వాదిస్తున్నాం, క్రీస్తు ప్రేమను అనుభవిస్తున్నాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చదువుతున్నామండి. క్రీస్తు మీ హృదయములలో నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా. చూడండి, ఇప్పటివరకు చెప్పుకున్న వెడల్పు, పొడుగు, లోతు, వైశాల్యం ఇలా నిలబడగలగాలంటే వేరుపారి. రైతులకు బాగా తెలుసు, మొక్కలు ఏం చేస్తారు? నాటుతారు. చూడండి, నాటిన తర్వాత ఆ మొక్క వేరు నేలలోకి వెళ్ళిన తర్వాత వేరు పారాలి, నేలలోకి వెళ్ళాలి. ఎంత నేలలోకి వెళితే మొక్క అంత దృఢంగా ఉంటుంది, అంత స్థిరంగా ఉంటుంది. గాలికి కానీ ఇంకే పరిస్థితుల్లోనైనా చెదిరిపోకుండా స్థిరంగా ఉండగలుగుతుందండి. అదొక మొక్క. వేరుపారి మనం క్రీస్తులో నిలవగలిగితే, క్రీస్తులో వేరుపారి మనం నిలవగలిగితే ఏ సమస్యకైనా, ఏ కష్టానికైనా, ఏ నష్టానికైనా, ఏ ఆపదకైనా, ఏ శోధనకైనా దృఢంగా నిలబడగలుగుతాం. ఏ ప్రాణాపాయానికైనా దృఢంగా నిలబడగలుగుతాం. ఎప్పుడు? క్రీస్తు ప్రేమ మనలో వేరుపారి. అట్లయితే దేవుని ప్రేమ అనంతమైన ప్రేమ, వర్ణించలేని ప్రేమ. 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయుల 2వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. కొరింథీయుల 2వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, నిష్కపటమైన ప్రేమతోను. నిష్కపటమైన ప్రేమ పెదవులతో మాత్రమే పలికే ప్రేమ కాదు, హృదయాంతరంగములో నుండి వచ్చే ప్రేమ. నిష్కపటమైన ప్రేమ, విలువైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, దోషము లేని ప్రేమ, శాశ్వత ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ, నిరంతరం ఉండే ప్రేమ మన జీవితం అంతవరకే కాదు, మరో జీవితంలో కూడా ఉండగలిగే నిజమైన అసలు సిసలైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ మన జీవితంలో కలిగి, మన జీవితంలో క్రీస్తు ప్రేమను చూపించి అనేకులకు క్రీస్తు మాదిరిగా ఉన్నట్టుగా మనం కూడా అనేకులకు మాదిరిగా ఉండటానికి ప్రయత్నిద్దాం. మీ అందరికీ మనం చేస్తూ ఈ మంచి అవకాశం దేవుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పట్టణానికి మేము పిలువగానే ఇచ్చేసినటువంటి జాయింట్ డైరెక్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరిచి ఈ మాట చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీబడీ. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ 3 రోజుల నుండి కూడా మనం వింటూ ఉన్నాం. మొదటి వర్తమానంలోనూ అలాగే ముఖ్య ప్రసంగంలో కూడా దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనం ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు విన్నా కూడా ఆయన ప్రేమ మరి మనం వివరించలేము అనేది మనం వింటూ ఉన్నాం. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ 3 దినముల మహాసభల కొరకు మరి ఎన్నో లక్షల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. అలాగే మీ అందరి సహకారం కూడా ఉంటుంది అని ఈ సమయంలో ప్రత్యేకంగా సిబిటి జనగాం మహిళలందరూ కూడా ముందుకు వచ్చి పాట పాడుతూ ఉండగా సిబిటి యూత్ వారందరూ కూడా కానుకలు సభల ఖర్చుల నిమిత్తము పరిచర్యలో భాగంగా కానుకలు సేకరించడానికి సిబిటి జనగామ
విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. స్త్రీల సమాజం వారు సిబిటి జనగామ సిబిటి వారు ముందుకు వచ్చి పాట పాడుతుండగా కానుకల సేకరణ జరుగుతుంది. యూత్ వాళ్ళందరూ కూడా త్వరగా మీరు వెళ్ళి కానుకలు సేకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. దయచేసి త్వరగా మీరు కానుకలు సేకరించండి. మన సమయము 10 నిమిషాలు తక్కువ 9 అవుతుంది. 9 గంటలకు మనము ముఖ్య ప్రసంగానికి మరి అనేక సమయం ఇవ్వాలి. దయచేసి త్వరగా రండి.
సేకరించబడినటువంటి కార్యాల నిమిత్తము మనలందరూ నుండి వచ్చినటువంటి ఆశీష్ గారు ముందుకు వచ్చి సేకరించబడినటువంటి కార్యాల నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆశీష్ గారు. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకానికి సృష్టించిన మా ప్రియ తండ్రి స్తోత్రం చెల్లించుకున్నాయన ప్రభువ. ఈ కూడిక 3 రోజులు విజయవంతంగా నడిపించిన ప్రభువ, ఈ చివరి రోజున ప్రభువ ఈ దైవ సేవకులు అందించే ప్రతి మాటను బట్టి ప్రభువ, ప్రతి హృదయంలో ప్రభువ కలిగ ప్రతి సహాయం దయచేస్తామని నాచున్నాం. వచ్చిన ప్రతి బిడ్డలు నిండు మెండుగా ప్రభువ దీవెనలు అందుకొని వెళ్ళే సహాయం దయచేయాలి. ఇచ్చిన ప్రతి స్థాన్ని దీవించు. నూరంతులుగా ప్రభువ వారి ఇచ్చిన మనసుతో ప్రభువ నీ కాంతులను ఆశీర్వదిస్తామని నాచు. మరొకసారి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటామని ఎదురుగా ఏ సునామం వాడిని కట్టాలి పెట్టుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో ఈ 3వ రోజు చివరి దినము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమ సంగతులను వివరించడానికి దైవజనులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారు, పిఓఐ జాయింట్ డైరెక్టర్ గారు వారు మన మధ్య ఉన్నారు. వారి గురించినటువంటి పరిచయ కార్యక్రమాన్ని వెంటనే జరిగిద్దాం.